అయితే ఎలా ఉన్నదమ్మా మన జగన్ పరిపాలన మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉన్నది ఏంటి అన్నది? బాగానే ఉందండి. అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది పిల్లలకి. రుణమాఫీలు కూడా అయ్యాయి. తర్వాత ఏవైనా అవ్వవలసినవన్నీ అవుతున్నాయి. వాలంటీర్స్ ఇంటికొచ్చి చేస్తున్నారు చేయవలసినవి. మరి గతంలో మీకు ఇలా అంటే ఎన్నో పథకాలు వచ్చాయి మీకు గత ప్రభుత్వం హయాంలోనే. లేదండి రాలేదు. గత పథకంలో అయితే మామూలుగా అయ్యేవి కానీ ఇలా అయితే అవ్వలేదు. అంటే మీ అంటే మిగతా పథకాలు ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు చేయూత కానీ అంటే ఆసరా కానీ పథకాలు ఎలా ఉన్నాయంటారు అవి? బాగానే ఉన్నాయండి. కొంతమందికి బాగా ఉపయోగపడుతున్నాయి. కొంతమంది పేదోళ్ళకి వాళ్ళకి మంచిగా ఇది అవుతుంది. మీ చేయూత ఎలా ఉన్నదమ్మా? చేయూత పథకం ఉన్నది అసలు ఎట్లా ఉన్నది అది పథకం? అంటే గతంలో కొంచెం మందికి వ్యాపారం వల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది. వాటి వల్ల అవి పెట్టుకోవడం వల్ల కొంచెం పెద్దగా చేసుకుంటున్నారు. చిన్న సిరు వ్యాపారస్తుల వాళ్ళు కొంచెం పెద్దగా ఇది అవుతున్నారు. మరి అప్పుడు మీకు అంటే అప్పటికి ఇప్పటికి తేడా కనిపిస్తుంది మీకు ఎట్లా ఉన్నది అసలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు పర్వాలేదండి ఈ ప్రభుత్వం అయితే జగన్ది. మరి అమ్మఒడి ఎలా ఉన్నదమ్మా? అమ్మఒడి ఎలా ఉన్నది అసలు? పిల్లలకి అమ్మఒడి పర్వాలేదు బాగానే ఇది అవుతున్నాయి. స్కూల్ బ్యాగులని అవన్నీ ఇస్తున్నారు కదా స్కిట్లు. పర్వాలేదు పేదలకి వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి. మరి ఫుడ్ ఎలా ఉన్నది? ఫుడ్ విషయం ఫుడ్ పర్వాలేదండి బాగానే పెడుతున్నారు. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నది అసలు? వాలంటీర్స్ బాగానే చేస్తున్నారంటే ఇంటింటికి వస్తున్నారు. ఏ వచ్చినా ముందు చెప్తారు. మరి అప్పట్లో ఇలాంటివి ఉండేవి కాదు కదా? లేదండి సచివాలయాలకు వెళ్ళి అవి చేసుకునే వాళ్ళని. ఇప్పుడు ఇంటికి వచ్చి చేస్తున్నారు. మరి మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరికి వేస్తామండి మళ్ళీ ఎలా చేస్తారంటే జగన్కే వేస్తాం. అంటే సంక్షేమ విషయం ఎలా ఉందమ్మా? సంక్షేమ విషయం పర్లేదు బాగానే ఉందండి ఇప్పుడైతే. మరి చంద్రబాబు మీకు ఏం చేశాడు? మరి మీకేమైనా ఆయన ఏం చేయలేదండి మాకు. మరి ఎన్నికలు ఎలా ఉంటాయమ్మా? ఏంటంటే మొత్తం ముగ్గురు కలిసి వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తెలుసు మీకు ఎలా ఉన్నది అసలు ఏంటి? అంటే ఇన్ని సంక్షేమ అంటే ఇస్తున్నారు కదా, మరి జగన్కి ఏ విధంగా మీరు అండగా నిలవాలనుకుంటున్నారు మీరు? వేయాలనుకుంటున్నాం మేము, మరి ఉన్నవాళ్ళు ఏమో తెలియదు. మేమైతే వేయాలనుకుంటున్నాం జగన్కే. ఇప్పుడేముందండి 14 సంవత్సరాలు తావంట పడిపోయి నడిచారు. ఒక్క రోడ్డు కానీ ఒక లైట్ కానీ ఏ ఉండేది కాదు. గతంలో అంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మన 2000లో అప్పుడు అతను హయాంలో చనిపోయారు రంగరాజు గారి హయాంలో అప్పుడు మాకు లైట్లు ఈ పోలన్నీ ట్రాన్స్షిప్మెంట్ చేయడం లేదా తెల్ల మీద ఉండి చాలా ఇబ్బంది పడిపోయాం. ఇవన్నీ మార్చారు. అతనే మొత్తం 21 పోలు కరెంటు పోలు లోపల తీసు చంద్రబాబు మాకు అన్యాయం చేశాడు. అన్నీ చేశాడు. కమిటాలు బేస్మెంట్ చేయడానికి ఆ టీడీపీ నాయకులకి పెన్షన్ అప్పుడు మా సంఘంలో పెన్షన్ గురించి తిరగడమే ఆఫీసులు అంట చెప్పులు అరిగిపోయి ఒక సర్టిఫికేట్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ నెట్ఫిట్ కానీ తెచ్చుకోవాలంటే తలనొప్పులు. ఒక రేషన్ కార్డు తెచ్చుకోవాలన్నా ఒక ఇంటి పన్ను వేయించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. ఒక పన్ను మార్చుకోవాలన్నా చాలా కష్టాలు పడి పాపం అలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడే మా పని లేదు. ఇప్పుడు అంతా వాలంటీర్లు శుభ్రం చేస్తున్నారు. ఏడు కావాలంటే ఇళ్ళకి వచ్చి ఏడు కావాలంటే వాళ్ళే సర్టిఫికెట్లు అని రూపాయలు అంతం లేకంట చక్కగా అన్ని పనులు చేస్తారు. రోడ్డు అంటే మా రాజుగారు చెప్తాను సరే పలానా రోడ్డు వేసి పెట్టాలంటే వెంటనే స్పందించి రోడ్లు శాంక్షన్ చేయించి రోడ్లు వేయించుతారు. ఇక మొన్న తెలిసి కూడా ముసలి వాళ్ళకి ఎక్కడానికి అందుబాటులో ఉండడానికి ఇవి కూడా వేయించారు. మొత్తం మీద రోడ్లు అవుతాయి. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మాకు ఏ ఇబ్బంది లేదు. వాటర్ కానీ దేనికి కూడా మాకేం సిగ్గులేక వేస్తాను మళ్ళీ చంద్రబాబుకి ఓటు. అది మొదటి నుంచి కాలనీ స్థాపించింది కానీ కాంగ్రెస్ పార్టీ. రంగరాజు గారు ఉండేటప్పుడు కానీ సభ గారు ఉండేటప్పుడు కాంగ్రెసే ఏంట్ర మర్యాదస్తు. మరి ఫస్ట్ సూర్యుడు అంతా మొట్టమొదటి కాంగ్రెస్. రెండో పార్టీ మా సంఘంలోకి ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్పొరేట్ కానీ వచ్చి ఓటేయండి ఇప్పుడు కొంచెం అంటారు మాకు తెలియదు. మేము ఎలాగేస్తాం? మా సత్యనాబాద్ని కాంగ్రెసే. వైఎస్ఆర్ అవని ఏ కాంగ్రెసే. ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు మాకు రాజకీయాలు పెట్టుకున్నాం. రాజకీయాలు మాకు అన్ని అవకాశాలు చేస్తారు, అన్ని సదుపాయాలు చేస్తారు. మనకి మాకేం సిగ్గలేదు మరి దానికి పరిగెట్టడానికి. అయింది ఇవాళ అది ఇవ్వడానికి మాకు మట్టి ఎక్కనే ఉంది. మెట్టి ఎక్కనే మా బోటకే రాని పల్నాడు అది నా మీద కంప్లైంట్ ఇచ్చుకోమనండి వాళ్ళని. మా సంఘాలు రానే వాళ్ళు
ఇప్పుడే కాదు, ఇప్పటికి 85లో కట్టాం. ఇంతవరకు టీడీపీ కానీ ఏ పార్టీ కూడా మాకు ఓటు ఏం రాలేదు. కాకపోతే రుజువు మాకు రుజువు వచ్చింది కదా. ఆ సులంపాల దాకా చాలా పోవడం మా పల్నాడు కూడా ఇప్పుడు రాలేదండి. రానివ్వం కదా. వైఎస్ఆర్ పార్టీకి జగనానికి ఎవరికి వేస్తాం? కేకరే గెలిపాం. మాకు ఏదైనా దేవుడు అతను ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేశారు. రాజుగారే రాజుగారిని గెలిపిస్తే అక్కడ జగనాన్ని గెలిచినట్టే కదా. అతను చాలా ఇబ్బంది పడి నేనే పరిగెట్టాను. పొలం ఏడు పెన్షన్ లేదు, పెన్షన్ 8 పెన్షన్ వస్తుంది. ఇలాగా ఎన్నాళ్ళు బాధపడ్డా పాపం పెన్షన్కి తేడా. అలాగే బాగానే ఉందండి, చూడగలేదు. విద్యా వైద్యం చూడగలేదు. ఇంకా ఒక్కొక్క వార్డులో 4 హాస్పిటల్ కట్టారు. మా వార్డులో కూడా అక్కడ సుజానంద రోడ్డు కట్టారు, అక్కడ కప్రాడ్ రోడ్డు కట్టారు, రామచెట్టి రోడ్డు కట్టారు. హాస్పిటల్కి కరువు లేదు. అలాగే స్కూల్స్ ఇక్కడ రోడ్డు కట్టారు, మన రామచెట్టి రోడ్డు కట్టారు, ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు రోడ్డు కట్టారు. స్కూలు తిరగలేదండి. వైద్యం విద్య గురించి మనం చూడక్కర్లేదు. నేను బ్రహ్మాండం చేశారు పక్కా. అందులో లేదు, మా అందరూ బాగా తెచ్చాక ఉద్యోగమే ఇబ్బంది లేదు. పార్టీ గురించి ఇబ్బంది లేదు. Please subscribe .news.